Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. This I say, walk by the Spirit, and you will not fulfill the lust of the flesh. The book of Galatians chapter 5 verses 16. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నేను చెప్పుచున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని దేవుడు నిశ్చయముగా గలతీయులకు అదే రీతిగా మనందరికీ తెలియజేస్తున్నాడండి. చూడండి, అపోస్తుడైన పౌలు గలతీ సంఘమునకు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు బయలుపరిచిన శ్రేష్టమైన మాటలను గూర్చి, దేవుడు చెప్పుచున్న హెచ్చరికలను గూర్చి జాగ్రత్తగా ఉండుము అని దేవుడు చెప్పుచున్న ఆత్మానుసారముగా నడుచుకొనమని తెలియజేస్తున్నాడు. ఆత్మానుసారముగా నడుచుకొనటం అంటే ఆత్మ పరిశుద్ధమైనది. పరిశుద్ధత దేవుని యొక్క మహిమతో నిండి ఉంటదండి. దేవుడిచ్చు ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ దేవుడిచ్చు ఆత్మానుసారముగా నడుచుకొనుటకు దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఇవి గనుక మనం పాటించినట్లయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొన్నట్లయితే మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని దేవుడే తెలియచేస్తున్నాడు. కనుక మనం దేవుని యొక్క వాక్యమును వింటూ దేవునికి ప్రార్థనలు చేస్తూ మనం విశ్వాసంలో ఎదుగుదల అనేది పొందుకోవాలి. శరీరేచ్ఛలు అనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, దుష్టత్వములు, క్రోధములు, కక్షములు, భేదములు, అసూయలు వంటి శరీరేచ్ఛలకు సంబంధించినవండి. చూడండి, అవి ఎంత పాపానికి దారితీస్తున్నాయో, అవి నరకానికి మాత్రమే సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మనతో దేవుడి శ్రేష్టకరమైన మాట ఏమిటి అంటే, ఆత్మానుసారముగా నడుచుకున్నట్లయితే ఇప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని దేవుడే తెలియజేస్తున్నాడు. కనుక మనమందరము దేవుడు చెప్పుచున్న మాటను గైకొని ఆత్మానుసారముగా నడుచుకుందాం. మన యొక్క జీవితాలు దేవుడు మన యొక్క పరలోక రాజ్యములోనికి దేవుడు ప్రవేశించటానికి సహాయమును దయచేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనము ప్రభువైన యేసుక్రీస్తుకు తెలియజేయబడుతున్నాయి. కనుకని నీవు నేను మనమందరమును దేవుడు చెప్పుచున్న ఆత్మానుసారముగా నడుచుకుందాం. మనందరి జీవితాలలోనూ దేవుడు మంచి ఆశీర్వాదమును, మంచి జీవితాన్ని, మంచి మనసును దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఎంతగానో మనలను ప్రాధేయపడుతున్నాడు. కనుకనే మనం జ్ఞానము కలిగి, దేవుడు అంటే భయము భక్తి కలిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయము దయచేస్తాడు. కనుకనే ఈ వాక్యమును బట్టి మనమందరము ప్రార్థించుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడు మీద ఆసీనుడు అయిన మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రవ్వా. యేసయ్య ప్రభు, ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కని వాగ్దానమును బయలుపరిచినందుకు దేవా స్తోత్రములు. ప్రవ్వా, నీవు చెప్పినటువంటి ఆత్మానుసారంగా నడుచుకొనుటకు మాకు సహాయము దయచేయండి. ప్రవ్వా, ఈ లోకంలో చాలా మంది శరీరేచ్ఛలను కలిగి ప్రభువా వాటి అందే ఆ పాపము అనే ఊబిలో పడిపోతున్నారు దేవా. వాటన్నిటిలో నుంచి విడిపించండి ప్రభువా. విశ్వాసులైనటు వారు అనేక సార్లు పడిపోతున్నారు దేవా, వారిని నిలవబెట్టండి. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేసి నీ యొక్క ఆత్మానుసారముగా నడుచుకొనుటకు ప్రతి ఒక్కరి హృదయాలలోను ప్రేమ, జాలి, విశ్వాసము, నమ్మకము, ఇవన్నీ నీవిచ్చు ఆత్మఫలములు మా అందరి జీవితాలలో నెరవేర్చండి. అప్పుడు మేము శరీరేచ్ఛలను నెరవేర్చము. మేము ఆత్మతో నిండిన వారమై నిన్ను మహిమపరుచుకుంటూ, నీకు ప్రార్థించుకుంటూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, మమ్మలను మేము తగ్గించుకుంటూ దేవా నీకు ప్రార్థిస్తున్నాం. మాకు సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయమున ఎందరైతే విన్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఈ యొక్క గొప్ప మేలుల ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆశీర్వాదముతో దయచేసి ఆత్మానుసారముగా నడుచుకొనుటకు నీ కృపా కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.